మానవులు, తపోధనులైన ఋషులు, దీనులైన జనులు, జంతువులు ఇలా ఎవరు భక్తితో విశ్వాసంతో పిలిస్తే వారి కోసం దిగి వచ్చాడు. వారి దుఃఖములను బాధలను తొలగించాడు. భక్తులు తనను నిత్యం సులభంగా దర్శించుకుని కష్టములను తొలగించుకోవటం కోసం అర్చా విగ్రహముగా దిగి వచ్చాడు. ఇలా ఎక్కడెక్కడ దయతో భగవంతుడు అవతరించాడో ఆ క్షేత్రములను ఆల్వార్లుగా పిలువబడే 12 మంది మహనీయులు తమ ప్రబంధాలలో పాటలుగా పాడారు. ఆ స్థానములే 108 దివ్య దేశములు. 1000 సంవత్సరముల క్రితం అసమానతలతో, అసూయ ద్వేషములతో అణిగిపోతున్న జనుల పుణ్యములు పండగ ఆదిశేషుడే ఆచార్య రూపములో భగవద్ రామానుజుల వారిగా అవతరించాడు. అసూయ, అసమానతలనే రోగముతో బాధపడుతున్న ఈ సమాజానికి, మాయావాద శూన్యవాదములతో సతమతమవుతున్న వేద ధర్మానికి దివ్య ఔషధమై నిలిచింది భగవద్ రామానుజుల వారి సమతా సిద్ధాంతం. సమాజములోని అసమానతలను రూపుమాపుతూ అందరినీ భగవంతుడి వద్దకు చేర్చారు. భగవంతుడి వైభవాన్ని తెలిపే వేదములకు అపార్థములను చెప్పే వాదనలను ఖండించి భగవంతుడిని మనకు దగ్గర చేశారు. ఇంతటి స్ఫూర్తిని భగవద్ రామానుజుల వారికి ఇచ్చింది ఈ దివ్య దేశములే, ఆల్వార్లు పాడిన దివ్య ప్రబంధములే. భగవద్ రామానుజుల వారిని అనుసరిస్తూ ఈ సమాజాన్ని చైతన్యపరిచిన మహనీయులు ఎందరో. మరలా ఈనాటి కాలంలో మనుష్యులలోని అహంకారముల వలన యుద్ధాలు, అత్యాశ వలన ప్రకృతి వైపరీత్యములు, మూర్ఖత్వం వలన మారణ హోమాలు, ఇవన్నీ తొలగి లోకమంతా సుఖముగా ఉండాలి అంటే భగవద్ రామానుజుల వారి సమతా సిద్ధాంతమే సరైన మార్గమని భావించిన శ్రీ చినజీయర్ స్వామి వారు మహిమాన్వితమైన 108 దివ్య దేశములతో పాటుగా భగవద్ రామానుజాచార్య స్వామి వారి 216 అడుగుల విరాట్ మూర్తిని సమతా మూర్తిగా ప్రతిష్ఠాపన చేశారు. మనం దర్శించబోయే ఈ దివ్య దేశములు ఎంతో మహిమాన్వితమైనవి, దంపతులకు అన్యోన్యతను కలిగించే క్షేత్రములు. సంతాన ప్రాప్తిని అనుగ్రహించగలిగే క్షేత్రములు. వివాహం కావాలని కోరుకునే వారికి తగిన భాగస్వామిని అనుగ్రహించగలిగే క్షేత్రములు. గ్రహదోషములను, కాలసర్పదోషములను తొలగించగలిగే క్షేత్రములు. ఉజ్వల భవితవ్యాన్ని అనుగ్రహించగలిగే క్షేత్రములు. మంచి సంకల్పములను నెరవేర్చగలిగే క్షేత్రములు. భూ వివాదములను తొలగించగలిగే క్షేత్రములు. విద్యార్థులకు మంచి విద్యను అనుగ్రహించగలిగే క్షేత్రములు. ఆరోగ్యాన్ని
ఆయుష్ను అనుగ్రహించగలిగే క్షేత్రములు. అన్ని విధములైన భయములను తొలగించి మహదానందాన్ని అనుగ్రహించగలిగే క్షేత్రములు. రండి, దివ్యధామముల వైపు సాగుదాం. మహాద్భుత ప్రభావము కలిగిన దివ్యదేశాధీశులను భగవద్ రామానుజుల వారిని దర్శిద్దాం. వారి ప్రభావంతో లోకాన ప్రేమను పంచుతూ దివ్యానంద జ్యోతులను వెలిగిద్దాం. సమత మనతోనే ప్రారంభం. జయ హో రామానుజ. జై శ్రీమన్నారాయణ. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని దర్శించడానికి విచ్చేసిన